ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. శరణ్య ఆ ముగ్గురు రౌడీలతోని గొడవ పడుతూ ఉంటుంది. ఇక అలా ఆ తోపులాటలో ఒక దగ్గర తను తీసుకొచ్చిన కత్తి కనిపిస్తుందనమాట. ఇక ఆ కత్తి శరణ్య తన చేతిలో తీసుకొని అక్కడ ఒక రౌడీ గొంతు దగ్గర పెట్టి, "రేయ్! చెప్పరా చెప్పు. అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడ పెట్టారు? ఎక్కడ? చెప్పు చెప్పు" అని అంటూ ఉంటే ఇక మిగతా ఇంకా ఇద్దరు రౌడీలుంటారు కదా! వాళ్ళు వెనక నుంచి వచ్చి ఒక పెద్ద లావు కర్ర తీసుకొని ఇక శరణ్య తల మీద గట్టిగా ఇస్తారనమాట. ఇక దెబ్బ తగలడంతోని అలా పడిపోతుంది. ఆ తర్వాత ఇక మొహం మీద కూడా చెంప మీద తగిలేలాగా గట్టిగా కొడతారనమాట. ఆ దెబ్బతోని ఇక కారుకి ఆనుకొని అలా పడిపోతుంది. ఇక శరణ్య తన తల పట్టుకొని అలా నొప్పితో అల్లాడిపోతూ ఉంటుంది. మరోపక్క ఆనందాన్ని చూపిస్తారు. తనకేమో ఆల్రెడీ తేలు కుట్టేసి ఉంటుంది కదా! ఇక తేలు కుట్టిన నొప్పితోని తనకేమో కళ్ళు తిరుగుతున్నట్టు అప్పటికి కూడా పాపం ఇక జనాలందరూ ఉండేసరికి పాపం ట్రై చేస్తూ ఉంటుంది కూర్చోవడానికి. ఇటు పక్క శరణ్య స్పృహ తప్పిపోయి కారు కానుకొని అలా కూర్చుండిపోతుంది. ఇక ఉన్న ముగ్గురు రౌడీలు ఇక శరణ్య చుట్టుముడతారు. ఇక ఇటుపక్క షాప్‌లో ప్రీతి కావాలని చెప్పి ఇలా చెప్తూ ఉంటుంది. త్వరగా అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసేసి, ఇక వచ్చిన కస్టమర్స్ ఆల్రెడీ కొన్నారు కదా! శారీస్‌ని, ఆ చీరల్ని అమ్మవారి దగ్గర పెట్టి, పర్చేస్ చేసిన వాళ్ళకి ఆ చీర అమ్మవారికి పూజ చేసి ఇచ్చేసేస్తే బావుంటుంది కదా! అని చెప్పి ప్రీతి కావాలని చెప్పి, ఇక అందరి ముందు ఇటు ఆనంద ఫ్యామిలీని ఇరికిస్తూ ఉంటుంది. ఇక వచ్చిన కస్టమర్స్ ఆల్రెడీ కొన్నవాళ్ళు, "అవునండి, త్వరగా పూజ చేసిస్తే మేమెళ్తాము. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. త్వరగా చేయండి పూజ. మా చీరలక్కడ పెట్టి" అని చెప్పి వచ్చిన కస్టమర్స్ అందరూ అంటూ ఉంటారు. ఇక లీలావతి అది కాదమ్మా అని చెప్పి ఏదో సర్ది చెప్దామని ట్రై చేస్తూ ఉంటే, ఇక కస్టమర్స్ ఏమో లేదమ్మా ఇప్పటికే చాలా సేపయింది త్వరగా కానివ్వండి అని చెప్పి అంటారు. ఇటు పక్క ఆనంద కళ్ళు మూసుకోపోతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇక మరోపక్క ఇటు శరణ్యని ఆల్రెడీ కొట్టిపడేస్తారుగా రౌడీలు. ఇక రౌడీలు ఎక్కడైతే అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేసారో ఆ నదిలోనే శరణ్యని కూడా అలా వదిలేసేస్తారు. ఇక శరణ్య ఆ నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటుంది. మరి అమ్మవారి దయ వల్ల శరణ్యకి టైంకి మెలుకువ వచ్చి విగ్రహంతోని ఆనంద పరువు కాపాడుతుందా? షాప్‌కి టైంకి వచ్చి అనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.